నిత్యము నిన్నే ఘనపరచెదం. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. విడుదల నిచ్చేదేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సంపూర్ణ సంతోషమిచ్చేదేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. స్వస్థత విడుదల నిచ్చేదేవా, పాడదాం. స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సంపూర్ణ సంతోషమిచ్చేదేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ నామం ఘనపరచదను. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ నామం ఘనపరచదను. మనసారా పాడి నిన్ను మహిమపరచదం, మనసారా పాడి నిన్ను మహిమపరచదం. పాడదాం. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. సాహస కార్యములను కార్యములెన్నో చేయుదేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సదాకాలము తోడుగా ఉండేదేవా, స్తోత్రమయ. సంగమంతా బిగరగా. సాహస కార్యములెన్నో చేయుదేవా, స్తోత్రం. సదాకాలము తోడుగా ఉండేదేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. నామములన్నిటిలో ఉన్నత నామం, సుందర నామం యేసుని నామం. నామములన్నిటిలో ఉన్నత నామం, సుందర నామం యేసుని నామం. నోరారా పాడి నిన్ను సేవించెదం, నోరారా పాడి నిన్ను పూజించెదం. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచెదం. యేసు, నిత్యము నిన్నే ఘనపరచెదం. స్తుతి 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 పాత్రుడా. ఆమేన్. తరం తరం నిరంతరం అందరూ స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్వస్థత విడుదల నిచ్చేదేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సంపూర్ణ సంతోషమిచ్చేదేవా, ఆమేన్. స్తోత్రమయ నీకే స్తోత్రమయ. స్వస్థత విడుదల నిచ్చేదేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సంపూర్ణ సంతోషమిచ్చేదేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ నామం ఘనపరచెదను. సకల ఆశీర్వచన స్తోత్రములకు ఆమేన్ మించిన నీ నామం ఘనపరచెదను. మనసారా పాడి నిన్ను మహిమపరచెదం, మనసారా పాడి నిన్ను మహిమపరచెదం. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. సంతోషంగా బిగ్గరగా
పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే గణపరచెదను. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే గణపరచెదను. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా, బలశౌర్యము గల దేవా, భూమ్యాకాశముల్ నీ మహిమతో నిండే. శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా, బలశౌర్యం గల దేవా, భూమ్యాకాశము నీ మహిమతో నిండే. హోసన్నా హోసన్నా హోసన్నా, రాజుల రాజా. హోసన్నా హోసన్నా దేవా, హోసన్నా రాజా, రాజుల రాజా. శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా, బలశౌర్యము గల దేవా, యేసయ్యా. భూమ్యాకాశము నీ మహిమతో నిండే. శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా, Holy Lord, శౌర్యము గల దేవా, భూమ్యాకాశము నీ మహిమతో నిండే. సగమంతా రెండు చేతులు పైకెత్తి స్వరమెత్తి హోసన్నా. ఆమేన్ ఆమేన్. హోసన్నా హోసన్నా, రాజుల రాజా. హోసన్నా హోసన్నా హోసన్నా, రాజుల రాజా.
worship you across this place, O Lord. We lift your name, we lift your name, we lift your name. Oh, Rikamala Rababa Baba 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 Baba. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలో నుండి 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వాధికారికి వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నామాన్ని హెచ్చించుకోమని యేసయ్యానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ మాటలు వినడానికి నాయన ఇచ్చిన అవకాశం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము ఆహారము. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. ఆయనే మనల్ని పుట్టించాడు. మనం ఎవరమంటే మనం యేసయ్య వారలం, ఆయన ప్రజలం, మనం ఆయన మేపే గొర్రెలం. కనుక మనకి ఏం కావాలో ఆయన మనకి అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు. ఆహారం అనే అంశంలో 3 మాటలు మనం ధ్యానం చేద్దామండి. అయితే మొదటిగా ఆయన ఆహారాన్ని సృష్టించిన దేవుడిగా మనకి ఉన్నారు. ఆదికాండము 1వ అధ్యాయము 11-12 వచనములు. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే ఆహారాన్ని సృష్టించిన దేవుడు, ఆయన మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారము, ఆయన ప్రజలమైన మనకేం కావాలో ఆయనకు తెలుసు. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే మన కొరకు ఆహారాన్ని సృష్టించాడు. మరి ఆదికాండంలోనే ఆయన చూస్తే ఏదైనా తోటలో ఎంతో చక్కని వృక్షాలను ఆయన సృష్టించి ఆ పండ్లను తినేటట్టుగా ఆదాము అవ్వకి చెప్పి ఉంటున్నారు. ఈ సృష్టిలో చూడండి ఎన్నో రకరకాలైన పండ్లు వస్తాయి, ఎన్నో చాలా టేస్టీగా అనిపిస్తాయి. కొన్ని మనకు నచ్చుతాయి, కొన్ని మనకి నచ్చవు. ఈ పండ్లు ఇవన్నీ కూడా చూస్తే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పండ్లు వస్తూ ఉంటాయి కదా. ఆ పండ్లన్నీ కూడా మరి చూస్తున్నప్పుడు ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఎంత చక్కగా వీటిని సృష్టించాడు, ఎంత రుచిగా ఉంటాయి కదా. తన బిడ్డలమైన మన కొరకు ఆయన ఆహారాన్ని సృష్టించారు. చక్కని చెట్లను, పండ్లను కూడా, సమస్తాన్ని కూడా ఆయన మాట ద్వారా సృష్టించినట్టుగా ఆదికాండంలో ఉంది. ఈ విధంగా మరి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. మరి మనల్ని ఆయన సృష్టించాడు, మనము ఆయన పిల్లలం, ఆయన వారసులం. మనకు ఏం కావాలో ఆయనకు తెలుసు. కనుక ఆయన రకరకాలైన ఆహారాన్ని మన కొరకు సిద్ధం చేశాడు. ప్రాణము గల సమస్త చరములను మీకు ఆహారమగునని ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. రకరకాల ప్రాణము గల వాటిని మన కొరకు ఆయన ఆహారంగా సృష్టించాడు. కనుక మనం ఆహార విషయంలో బాధపడొద్దు, చింతపడొద్దు అని వాక్యం సెలవిస్తూ ఉంది. విత్తనాలు ఇచ్చే చెట్లని చేశాడు. ఎప్పుడైతే ఆ విత్తనాలు మరలా భూమిలో వేసినప్పుడు అవి మొలకెత్తి ఫలించి ఎదిగి ఎంత గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంటాయి కదండి పండ్లు. కనుక మన జీవితం కూడా ఏం చేయాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి.
ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు మొదటిగా ఆహారం అని సృష్టించాడు దేవుడు. ఆదికాండము 9:3 చూసినట్లయితే ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును అని అంటున్నాడు. ప్రాణము గలవి ఏమున్నా కానీ అవన్నీ కూడా మనకి ఆహారంగా ఆయన సృష్టించాడు. మన దేవుడు మనల్ని మాత్రమే కాదండి, మనకి ఏం కావాలో అది సృష్టించిన దేవుడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఇద్దరిని సృష్టించాడు. అక్కడ రకరకాలైన పండ్లు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు తింటూ అక్కడ పక్కనున్న నీళ్లు తాగుతూ వాళ్ళు చక్కగా ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఈరోజు మనకి ఏం చేశారంటే మనల్ని ఆయన పుట్టించాడు. మనం ఆయన వారము, ఆయన మేపే గొర్రెలము. కనుక మనం ఏం చేయాలంటే ఆయన సృష్టించిన ఆహారము మన కొరకే ప్రేమిస్తున్నాడు ఆయన. కనుక మత్తయి సువార్త 6:25 అంటున్నాడు కదా, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. చూడండి, ఆహారం గురించి మీరు చింతపడొద్దు. ఈరోజు ఉదయకాలమే దేని కొరకు చింతపడుతున్నావు? ఆహారం కొరకు చింతపడుతున్నావా? అయితే యేసు ప్రభువు వారు అంటున్నారు కదా, మీరు నా బిడ్డలు కనుక ఆహారం గురించి మీరు చింతపడకూడి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కదా. కనుక నేను మీ కొరకు ఆహారాన్ని సృష్టించానని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 6:23 అంటున్నాడు కదా, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, ఆయన బిడ్డలు మనం, ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము, మరి ఆయన ప్రజలుగా ఉన్న మనము మొదటగా ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. ఎప్పుడైతే అది ఎదుగుతామో, ఎప్పుడైతే ఆయన రాజ్యం ఎదుగుతామో అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడునని వాక్యం ఉంటుంది. మనము ఆయన బిడ్డలము, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకున్నప్పుడు ఆహారాన్ని గురించి ఏమాత్రం చింతపడం. యేసయ్యా నువ్వు ఉన్నావు చాలయ్యా, నువ్వు నాకు సమస్తాన్ని ఇస్తావు కదా అని ఆయన మీద ఆధారపడి ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఆయన మనకు సమస్తాన్ని కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. కీర్తనలు 104:15 చూద్దాం. అందువలన భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. చూడండి, ఆయన మన కొరకు ఆహారాన్ని పుట్టించాడు. నరుల హృదయాన్ని బలపరచడానికి, మన హృదయానికి బలపరచడానికి, మనకు బలము కావడానికి శరీర సంబంధమైన ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా ఆత్మకు సంబంధించి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా మనకి దేవుడు దయచేస్తున్నాడు. ప్రతి ఉదయం కూడా ప్రార్థనా పోరాటంలో చూడండి వాక్యం వింటున్నాం. శరీర ఆహారాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు, ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనము ఏ విషయంలో కూడా భయపడొద్దు. అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు కదా, నీవు గుప్పిలి విప్పి ప్రతి ఒక్క జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు అని అంటున్నాడు. ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనం ఆయన బిడ్డలుగా ఉన్నాం కాబట్టి మనల్ని కూడా ఆయన వాక్యం ద్వారా, ఆహారం ద్వారా మనల్ని తృప్తిపరుస్తున్నాడు. చూడండి, ఏ రోజు మనల్ని ఉపవాసం పెట్టట్లేదు, ఏ రోజు మనమే ఆహారం లేకుండా ఉండడం లేదు కదా. ప్రతి నిత్యం కూడా మనకు కావాల్సిన ఆహారం దయచేస్తున్నాడు. ఆయన సృష్టించాడు ఆహారాన్ని, సృష్టింపబడిన దానిని మనము స్వీకరించాలి. మనము ఆయన బిడ్డలుగా ఉండాలి, ఆయన మేపే గొర్రెలుగా ఉండాలి. ఆయనే మనల్ని పుట్టించాను, మనం ఆయన వారము. ఎప్పుడైతే ఆయన వారముగా ఉంటామో ఆయన సృష్టించిన ఆహారాన్ని మనకి దేవుడు దయచేస్తాడు. రెండోదిగా ఆహారాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆదికాండంలో చూసినట్లయితే అక్కడ హాగరు బెహెర్షెబా అరణ్యంలో ఆ చిన్న కుమారుని పెట్టుకొని ఆ కుమారుడు దాహం వేస్తూ ఉంటే ఆమెకేం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ బెహెర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ చిన్నవాడు గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ కుమారుడికి ఏం కావాలి? నీళ్లు కావాలి. ఇప్పుడు హాగర్ ఏం చేస్తుందంటే ఈ కుమారుని యొక్క చావు నేను చూడలేను అని ఆ కుమారుని అక్కడ పడుకోబెట్టి ఆమె దూరంగా వెళ్ళి కూర్చుని అరణ్యములో ఒంటరిగా ఉండి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. అప్పుడు యెహోవా స్వరం వినిపిస్తుంది, హాగరు నీకేమొచ్చింది? లే, నీ కనులు తెరిచి అక్కడ ఉన్న నీటి ఊటను చూడు అనగానే వెంటనే ఆమె అక్కడ నీటి ఊటను చూచింది. హాగర్కి అరణ్యములో నీటి ఊటను పుట్టించిన దేవుడు ఆయన. ఆదికాండము 21వ అధ్యాయంలో చూసినట్లయితే, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడు ఉన్న చోటు దేవుడి వాని స్వరము విన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుమని వాక్యం ఉంది. ఇక్కడ అరణ్యంలో నీటి ఊటను సృష్టించిన దేవుడు ఆయన.
తన బిడ్డలకి ఏమి కొదువ ఆయన చేసేవాడు కాదండి. ఆహారాన్ని అనుగ్రహించాడు. అరణ్యంలో ఒంటరిగా హాగరు పడుతున్న బాధను చూచి అక్కడ నీటి ఊటను పుట్టించిన దేవుడు. యాకోబు వాళ్ళ తండ్రిని అన్నను మోసం చేసి పారిపోతూ ఉన్నప్పుడు యాకోబు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతూ ఉన్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. యాకోబు అరణ్యంలో ఉన్నాడు. ఒక తీర్మానం చేసుకున్నాడు. నేను మరలా తిరిగి నా తండ్రి ఇంటికి వచ్చే వరకు నాకు తినడానికి ఆహారం ఇవ్వు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇవ్వు అని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అంత మోసం చేసి ఆ మోసకరమైన జీవితంలో నుంచి అతను వెళ్ళిపోయి దేవుడిని అడిగినప్పుడు కూడా దేవుడు ఆహారానికి కానీ వస్త్రానికి కానీ కొదువ చేయలేదు. ఆయన పుట్టించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే తిష్బీయుడు అని ఏలియాకు ఏం చేస్తుందంటే భయంకరమైన కరువు టైంలో కాకుల ద్వారా కెరీతు వాగు దగ్గర ఆహారాన్ని అనుగ్రహించాడు ఆయన. చూడండి, ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని అనుగ్రహించాడు. ఈరోజు మనం ఏ విషయంలో కూడా భయపడకుండా మనకి దేవుడు ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, ఎప్పుడైతే ఆయన నీతి రాజ్యాన్ని మొదలు వెతుకుతావో అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఆయన ఎలాంటి దేవుడు అంటే మనకు ఆహారాన్ని అనుగ్రహించే దేవుడు. అరచుచుండి పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే. కనుక ఆయన అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఏ విషయంలో కూడా భయపడొద్దండి. ఆయన బిడ్డలమైన మనల్ని పోషిస్తున్నాడు. అందుకని అంటున్నాడు కదా, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మూడోదిగా ఆహారాన్ని ఆయన భద్రపరుస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ చాలామంది జనసమూహం ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాక్యం బోధిస్తూ ఉన్నారు. యేసుప్రభువు వారు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు, అద్భుతాలు చేస్తూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అనేక మంది రోగులు స్వస్థపడుతూ ఉన్నారు, అనేక మంది రోగులను ఆయన బాగు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఒక చిన్నవాని చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అవి తీసుకుని వచ్చి యేసయ్య చేతిలో పెట్టారు. యేసయ్య చేతిలోకి ఎప్పుడైతే వచ్చినాయో ఆ రెండిటిని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటి కొరకు ప్రార్థన చేసినప్పుడు 5,000 మంది తిన్నారు. పురుషులే అంతమంది తింటే దాదాపు అక్కడ చాలామంది ఉన్నారు. అందరికి కూడా ఆహారాన్ని ఆయన ఇచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. ఇంకా మిగిలిన 12 గంపలు మిగిలినవి అవి ఎత్తి పెట్టారు. ఆహారాన్ని ఆయన భద్రం చేసేవాడు. ఇర్మియా అంటున్నాడు కదా, నీ వాక్యము దొరకగా నేను వాక్యాన్ని భుజించి తిని అని అంటున్నాడు. వాక్యం ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు విందామా అని మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. వాక్యాన్ని వింటూ ఉండాలి. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. అందుకని నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తారు అని కీర్తనలో ఉంది. నీతిమంతులుగా మనం ఉంటే మన పిల్లలు భిక్షమెత్తేవారుగా ఉండరు. కనుక కీర్తనకారుడు అన్నాడు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. ఎప్పుడు పొర్లుతుందంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా మనకి కాపరిగా ఉండాలి, మనకి యజమానుడిగా ఉండాలి, మనకి ప్రభువుగా ఉండాలి, మనకి తండ్రిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన తండ్రిగా ఉన్నాడో, ఎప్పుడైతే మనం ఆయన పిల్లలుగా ఉన్నామో, ఎప్పుడైతే ఆయన మనం పుట్టించాడో అప్పుడు మనకి ఏం చేస్తున్నాడంటే ఆహారాన్ని సృష్టించాడు. శారీరక సంబంధమైన ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే మనము నిత్యము కూడా ఆయన మార్గంలో నడుస్తూ ఆయన బిడ్డలుగా జీవించినట్లయితే మనకి ఎలాంటి కొదువ రాదండి. ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏమి ధరించుకోవాలా అని ఏ మాత్రం చింతపడద్దు. మన చింతంతా కూడా ఆయన మీద వేసినప్పుడు మన చింత యావత్తును ఆయన తీసివేసేవాడిగా ఉంటున్నాడు. కనుక ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దేని విషయంలో భయపడుతున్నావు, దేని విషయంలో చింతపడుతున్నావు, ఈరోజు ఏం పని చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని చింతపడుతున్నావా? చింతపడొద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు ఆహారాన్ని ఇస్తున్నావు, నన్ను పుట్టించావు, నన్ను సృష్టించావు, నా జీవితంలో ఎలాంటి కొదువు లేకుండా నాకు సహాయం చేస్తున్నారు కదా ప్రభువా, నేను నిత్యము నీ బిడ్డగా జీవించడానికి సహాయం చేయండి అని అడుగుదాం. ఆహారం అనే అంశంలో ఈ 3 విషయాలు మనం మర్చిపోకుండా మన బిడ్డలకు కూడా మరి జీవాహారం అనే యేసును పరిచయం చేస్తూ వాళ్ళని యేసు కొరకు పెంచేవారిగా ఉండాలి. కనుక ఆ విధంగా మన కుటుంబాలను దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి.
సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు నా ప్రభా. ఆహారం అనే అంశం ద్వారా మీరు మాటతో మాట్లాడారు నా ప్రభా. నాయనా స్తోత్రం తండ్రి. నాయనా మా కొరకు ఆహారాన్ని సృష్టించారు తండ్రి. స్తోత్రం నా ప్రభా. యేసయ్యా మీకే వందనాలు నా ప్రభా. ఆహారాన్ని అనుగ్రహించావు నాయన, ఆహారాన్ని భద్రం చేసావు నాయన, వందనాలు నాయన. నీ బిడ్డలమైన మేము నా తండ్రి మాకు ఎలాంటి కొదువ ఉండకూడదని నాయన నిత్యము మమ్మల్ని పోషిస్తున్నారు నా ప్రభా. శరీర సంబంధమైన ఆహారాన్ని అనుగ్రహిస్తున్నారు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా మీరు అనుగ్రహిస్తూ నిత్యము నీ మాటలు వినడానికి నాయన మీరు మాకు సహాయం చేస్తున్నారు. జీవాహారమైన నిన్ను నా ప్రభా మా బిడ్డలకు మేము పరిచయం చేస్తూ మా బిడ్డలను నా ప్రభా నీ కొరకు పెంచడానికి నాయన మాకు తగిన జ్ఞానం దయచేయమని యేసయ్యానికి వందనాలు తండ్రి. స్తోత్రం. మీరే మమ్మల్ని పుట్టించారు, మేము నీ వారముగా నా ప్రభా మీరు మేపే గొర్రెలుగా ఉండడానికి సహాయం చేయండి నాయన. స్తోత్రం నా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి బిడ్డలు నా ప్రభా నాయన వారి పనుల నిమిత్తం వెళుతుండగా నా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దీవించు నాయన. వందన స్కూల్స్కి, కాలేజెస్కి నా ప్రభా, జాబ్స్కి నాయన, వారి ప్రయాణాల్లో నా ప్రభా ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి నాయన. ఎవరు కూడా నా ప్రభా ఎలాంటి కొరత లేకుండా నా ప్రభా మిమ్మల్ని మేము కాపరిగా కలిగి ఉండడానికి సహాయం చేయండి. నా గిన్నె నిండి పొర్లేటట్టుగా నాయన సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి గృహంలో అద్భుతాలు జరిగించమని, ఏ విషయంలో కూడా నా బిడ్డలు చింతపడకుండా నా ప్రభా మా చింత యావత్తు నీ మీద వేసిన ప్రభా నాయన. మేము నీ బిడ్డలం కనుక నా ప్రభా మీరు మాకు సిద్ధపరిచిన ప్రతి దాన్ని కూడా మేము తీసుకుని నాయన ఆనందపడడానికి నేను సహాయం చేయమని, నీ కృప చూపించి నీ దయగల హస్తాలతో మమ్మల్ని భద్రపరచమని, ఇది నా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.